ఓం శాంతి 26/5/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంతో ఫరిష్తా స్వరూపాన్ని ప్రత్యక్షం చేసేందుకు యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను. బాప్ దాదా యొక్క ప్రాక్టికల్ పాలన పొందుతున్న ఆత్మను. అతి భాగ్యవాన్ ఆత్మను. వర్తమానము మరియు భవిష్యత్తులో కూడా మహాన్ ఆత్మను. నేను బ్రాహ్మణ ఆత్మను. శక్తులు మరియు గుణాలతో సదా సంపన్నంగా ఉన్నాను. నా దృష్టి మరియు వైబ్రేషన్స్ అలౌకికంగా ఉన్నాయి. నా నడవడిక, వ్యవహారము, ముఖముతో దివ్యత మరియు మహానత ప్రకాశిస్తూ ఉన్నాయి. అమృతవేళ నుంచి రోజంతా ప్రతి కర్మలో ప్రతి సమయం నా స్థితి ఏకరసంగా ఉంది. నేను సదా అలౌకికంగా మరియు హర్షితంగా ఉంటున్నాను. సాధారణ కార్యాలు చేస్తూ కూడా ఫరిష్తా నడవడిక వ్యవహారంతోనే ఉన్నాను. అన్ని రకాల పరిస్థితుల్లో, సమస్యల్లో నా నడవడిక మరియు వ్యవహారము ఫరిష్తా సమానంగా ఉన్నది. ఏ రకమైన మాటలే కానీ, విషయాలే కానీ నా దగ్గరికి వస్తే నేను వాటిని అలౌకికతలోకి పరివర్తన చేస్తున్న ఫరిష్తాను. ఏమైనా కానీ నా లోపల అలౌకికత సదా ప్రకాశిస్తూ ఉంది. నేను సదా శుభచింతన మరియు శుభ భావన కలిగి ఉన్నాను. కల్పకృతం కూడా నేను ఫరిష్తాగా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను ఫరిష్తాగా అవ్వాల్సిందే. సూక్ష్మపు నిర్లక్ష్యాలను నేను ఆహుతిస్తున్నాను. సదా అలర్ట్గా మరియు యాక్టివ్గా ఉంటున్నాను. బాప్ దాదా ఇద్దరు కూడా సదా 1000 కళ్ళతో నన్ను చూస్తూ ఉన్నారు. 1,00,000 చెవులతో నాది వింటున్నారు. నా పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. నేనైతే ఏ విషయంలోనూ ఇంకా లూజ్గా ఉండను. ఏదైతే గడిచిపోయిందో గడిచిపోయింది. ఇప్పుడిక ఫుల్ స్టాప్.
ఇప్పుడు ఇంకా నా ప్రతి మరియు అందరి ప్రతి నేను శుభ సంకల్పాలే చేస్తాను. కారణాలను నివారణ చేస్తాను. మనసు అన్న కాగితంని పూర్తిగా క్లియర్గా ఉంచుకుంటాను. ఇప్పుడు నా ఎదురుగా ఒక చిన్న చెరువు యొక్క దృశ్యం కనపడుతుంది. ఆ చెరువు అనేక ఆకులతో కప్పబడి ఉంది. నేను ఈ చెత్తనంతా ఒక రంధ్రాలున్న బ్రష్ని ఉపయోగించి శుభ్రపరుస్తున్నాను. మరోవైపు నుంచి స్వచ్ఛమైన నీరు చెరువులో నిండుతూ ఉంది. కొంచెం సమయం తర్వాత చెరువు అంతా చాలా శుభ్రంగా అయిపోయింది. ఎంతగా చెరువు శుభ్రమయ్యిందంటే నీలిరంగు ఆకాశం యొక్క సుందరమైన దృశ్యం కూడా కనిపిస్తుంది. మరి ఈ చెరువు నా మనస్సుకి ప్రతీక. స్వచ్ఛమైన నీరు బాప్ దాదా ఇస్తున్న దివ్య జ్ఞానము. శుభ్రం చేసిన బ్రష్ నా యొక్క స్వపురుషార్థము. ఈ రకంగా నేను స్వచ్ఛంగా మరియు స్పష్టంగా అవ్వడంతో నా ఉన్నతమైన స్థితి, ఫరిష్తా స్థితి ప్రతిబింబిస్తున్నాను. గడిచిన విషయాలన్నింటినీ నేను ముడుచుకుంటున్నాను. ఇక పాత విషయాలన్నీ ఇప్పుడు సమాప్తం. నేను నా అనాది సంస్కారాల్ని ఇమర్జ్ చేసుకుంటున్నాను. ఇముడ్చుకునే శక్తిని పూర్తి రీతిలో ఉపయోగించుకుంటున్నాను. మనస్సు అనే ప్లేట్ పైన వ్యర్థము మరియు గతాన్ని పూర్తిగా శుభ్రపరుస్తున్నాను. అవి వైబ్రేషన్ రూపంలో కూడా నాలో నేను ఉంచుకోవటం లేదు. నా సబ్కాన్షియస్ మనసు అనగా మనసు స్వచ్ఛంగా శుభ్రంగా ఉంది. నేను సదా బాబా యొక్క స్మృతి స్వరూపంలో ఉండేటువంటి ఫరిష్తాను. నా వ్యవహారము, నడవడిక మరియు ముఖంతో బాబాను ప్రత్యక్షం చేసే మహాన్ ఆత్మను. ఓం శాంతి శాంతి శాంతి.